ఇక తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఇచ్చిన సమాచారాన్ని దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. నిందితుల వాట్సాప్ చాటింగ్, స్నాప్ చాట్ను రిట్రీవ్ చేశారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వారి కోసం గాలిస్తున్నాము. ముఖ్యంగా ఈ కేసులో ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణకు హాజరైతేనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిందితులు ఎవరైతే నలుగురు అరెస్ట్ అయ్యారో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుకు సంబంధించిన సెల్ ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా స్నాప్చాట్ చాటింగ్స్ ని రీట్రీవ్ చేశారు. అందులో ఎవరెవరితో చాట్ చేశారనే దానిపైన పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను దర్యాప్తు బృందం రాబట్టగలిగింది. దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్సే చాలా కీలకం కాబట్టి ఆ ఎవిడెన్స్ ని ధ్వంసం చేశారు కాబట్టి వాటిని ఎలా రీట్రీవ్ చేయాలి, ఎలా మళ్ళీ తిరిగి సంపాదించాలనే దానిపై పూర్తిగా పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు నలుగురు నిందితులు కూడా జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు బృందం పిటిషన్ వేయనున్నారు. కౌంటర్ పిటిషన్ దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.